అజారుద్దీన్, నవీన్ కుమార్ యాదవ్ తీసుకెళ్లిన రోజు పక్కకు తీసుకెళ్లి కొట్టారని. ఇప్పుడు కిరాయి కూడా 4 నెలలు కిరాయి కట్టుకోలేదు మేము ఇంతవరకు. మమ్మల్ని వాండర్ కూడా ఖాళీ చేసి వెళ్ళిపోమని చెప్తున్నారు సార్. అమ్ముకోవడానికి ఇంకేం లేవు, ఉన్న వరకు అమ్ముకొని పెట్టుకున్నాను. నా దగ్గర ఉన్న కిడ్నీలు తప్ప నా అవసరం అయితే నా కిడ్నీ అయినా. అయితే నన్ను నీకు ఏమైనా హెల్ప్ కావాలని అంటే మీ సార్ని తీసుకురావద్దు, ఎవరన్నా నెమ్మడి పెట్టుకొని రా, అప్పుడు హెల్ప్ చేస్తాను నీకు మనీ గురించి ఏమన్నా అంటే నేను అన్నగా. అర్థం ఏంటంట మరి వీళ్ళ లంగా రాజకీయాలు ఎవరికి తెలవాలి? జనాల డబ్బుల మీద శాలరీలు తీసుకుని బతికే వీళ్ళే జనాల మీద ఎట్లా జులుం తాగిస్తూ ఉంటే ఇప్పుడు వాళ్ళందరిని ఎక్కడికి లాగాలో అక్కడికి లాగుతుంది. ఆయన అయితే పేపర్లు మా ముఖం మీద విసిరేసి మీది పాలత కేసు అని చెప్పేసి పేపర్లు బయటకి విసిరేసి చేయకోకుండా హాస్పిటల్కి రావద్దని చెప్తున్నారు. నమస్తే, వెల్కమ్ టు న్యూస్ లైన్ తెలుగు. నేను మీ జర్నలిస్ట్ అని. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఇటీవలే దాదాపు ఒక 2 నెలల క్రితం అయితే నవీన్ యాదవ్ వల్ల మేము తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాం, మమ్మల్ని తీవ్రంగా ఇబ్బందులకు గురి చేశారు, పోలీసులు కావచ్చు, లేకపోతే నవీన్ యాదవ్కి సంబంధించినటువంటి అనుచరులు కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి నాయకులంతా కూడా మాకు అన్యాయం చేశారు, మా అబ్బాయిని అతి దుర్మార్గంగా అతి కిరాతకంగా కూడా కొట్టారంటూ ప్రెస్ మీట్లు పెట్టిన పరిస్థితి కూడా ఉంది. దీనికి సంబంధించి దాదాపు 2 నెలల క్రితం పెద్దగా వైరల్గా కూడా మారింది. దానికి సంబంధించి ఎవరైతే నవీన్ యాదవ్కి సంబంధించినటువంటి అనుచరులు తీవ్రంగా కూడా ఇబ్బందులకు గురి చేశారంటూ కూడా వాళ్ళు మాట్లాడిన పరిస్థితి ఉంది. వాళ్ళ ఇంట్లో ఉన్నాం. ఒకసారి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, ఏంటి, ఆ అబ్బాయి ఎలా ఉన్నాడు, ఏంటి అనేది ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. చూడొచ్చు, ఆ అబ్బాయిని గతంలో అతి దుర్మార్గంగా అతి కిరాతకంగా అయితే కొట్టిన పరిస్థితి ఉంది పోలీస్ అధికారులు అయితే. అప్పుడేమో హాస్పిటల్కి తీసుకెళ్ళి హాస్పిటల్లో చికిత్స ఇప్పించి అబ్బాయి పుట్టుకతోనే ఆ అబ్బాయికి నడవడం కావచ్చు, లేకపోతే పుట్టుకతోనే ఈ ప్రాబ్లం ఉందని చెప్పిన పరిస్థితి ఉంది. ఇప్పుడేమో ఆయన రోజుకైతే ఆయన పూర్తిగా కూడా రికవర్ అవుతున్న పరిస్థితి. మాట్లాడదాం, వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే సార్. నమస్తే అండి. ముఖ్యంగా గతంలో మీరు ప్రెస్ మీట్లు పెట్టారు, ప్రెస్ మీట్లు పెట్టి నవీన్ యాదవ్కి సంబంధించినటువంటి అనుచరులు కావచ్చు వీళ్ళంతా కూడా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేశారు, పోలీసులు కేసు నమోదు చేశారు, మమ్మల్ని పోలీసులు కూడా ఇబ్బంది పెట్టారు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించిన వాళ్ళంతా కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టారని చెప్పేసి మీరు చెప్పారు. ఇప్పుడేమో అబ్బాయి అంతా రికవరీ అవుతాడు, మీరు కోర్టుకి వెళ్ళారు, అసలు ఏం జరుగుతుంది అన్న? ఇది డిసెంబర్ 15వ తారీఖు జరిగిన విషయం. ఇది మేము దానికి సంబంధించి డీసీపీ గారికి, సిపి గారికి, కమిషన్ అందరికీ నేను కంప్లైంట్లు ఇచ్చుకొచ్చిన తర్వాత హ్యూమన్ రైట్స్లో కూడా కేసు పెట్టేసిన. వాళ్ళు డాక్టర్ దగ్గర నుంచి తెచ్చిన సర్టిఫికేటు ఫేక్ సర్టిఫికేటు, పుట్టుకతోటి నరాల జబ్బు ఉంది ఈ పిల్లోడికి అని చెప్పారు. అప్పుడే మీకు చూపించాను, ఎన్సీసీ పిల్లోడండి, ఎన్సీసీ వాళ్ళు మొత్తం చెకప్ చేసుకున్న తర్వాతనే ఇతను ఎన్సీసీలోకి తీసుకున్నారని చెప్పేసినాం. కానీ ఈ డాక్టర్ ఇచ్చిన సర్టిఫికేట్ వల్లనే డేట్లు తప్పు వచ్చినాయి, మీకు అందరికీ తెలిసిన విషయం. ఇక్కడ పోలీసు వాళ్ళు ఇప్పుడు మొన్న హ్యూమన్ రైట్స్లో ఏమన్నారంటే అసలు 3 రోజులు లేరు పోలీస్ స్టేషన్లో, మేము కొట్టలేదు చేయలేదు, ఆ పిల్లోని వచ్చి 17వ తారీఖు వచ్చిండు, ఎమ్మటే పంపించేసినాం అని చెప్పారు. పోలీస్ స్టేషన్ నుంచి పంపించాలంటే నా సంతకం కానీ మా వైఫ్ సంతకం కానీ ఏమంటారు హోమ్ అది ఉంటుంది కదా, ఒక సంతకం పెట్టి పంపించాలి. వాళ్ళ దగ్గర అటువంటి ఏం లేవు. ఇది 3 రోజులు ఒక పోలీసు బెటాలియన్ 1కి సంబంధించిన ఎవరైతే ఒక హెడ్ కానిస్టేబుల్ని అరెస్ట్ చేశారు, అతను ఏ విషయంలో అరెస్ట్ చేశారో తెలియదు. అతను ఇచ్చినటువంటి అఫిడవిట్ కొన్ని ఛానళ్ళకి ఆయన సాక్ష్యంగా కూడా ఫోన్లో మాట్లాడారు. ఏమని ఇచ్చారు అంటే 3 రోజులు పోలీస్ స్టేషన్లోనే 2 నైట్లు నా దగ్గర పడుకున్నాడు, 3వ రోజు నన్ను 4:30కి తీసుకెళ్లారు, అప్పుడు కూడా నేను వెళ్ళేటప్పుడు కూడా పోలీస్ స్టేషన్లో ఉన్నారు అని చెప్పేసి అన్నారు. తీసుకెళ్లిన రోజు పక్కకు తీసుకెళ్ళి కొట్టారని చెప్పేసి ఆయన దీంట్లో కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇది అతను ఇచ్చిన అఫిడవిట్ అన్న. ఇది రిజిస్టర్ కూడా చేయించాను, తర్వాత ఆయన ఆధార్ కార్డు అన్నీ. తర్వాత 16వ తారీఖు వేరే పర్సన్, నాకు తెలియని పర్సన్, ఇట్లా మనం మీడియాలలో చూసి అతను నాకు వచ్చారనమాట. ఎందుకంటే ఆ రోజు మా మిస్సెస్ నైట్ ఏడుచుకుంటూ రోడ్డు మీదకి వస్తే ఫోన్ లేదు ఆవిడ దగ్గర. ఆ రోడ్డు మీద పోయే వాళ్ళది ఫోన్ అడుక్కొని చేస్తే ఆయన అప్పుడు జరిగింది కూడా ఆయన మాకు సాక్ష్యంగా ఉపయోగపడ్డాడు. ఆయన నాకు ఫోన్ చేసి మళ్ళీ ఆయననే నాకు ఫోన్ చేసి ఆయన కూడా ఒక అఫిడవిట్ ఇచ్చారు, 2 అఫిడవిట్లు అండి. ఈ విషయం మీద ఇది మహమ్మద్ ఆయన వెనక ఎవరైతే ఈ ఖాలిద్ అనే పర్సన్ వెనక అజారుద్దీన్, నవీన్ కుమార్ యాదవ్, అనిల్ కుమార్ యాదవ్ అని ఉన్నారని ఆయన చెప్పారు కదా, అదే విషయం మీద అందరి దగ్గరికి వెళ్ళాను నేను. ఫస్ట్ వెళ్ళింది అజారుద్దీన్ గారి దగ్గరికి. ఆయన అసలు మాకు సంబంధమే లేదు, వాడెవడో మాకు తెలియదు, ఇటువంటి వాటికి దగ్గరకు రానియను అని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పేసి అక్కడి నుంచి వచ్చేసాం. ఇప్పుడు ప్రతి ఒక్క మీటింగ్లో అతని వెనకే తిరుగుతూ ఉన్నారు. రీసెంట్గా ఈ లెటర్, ఇప్పుడు ఇది అజారుద్దీన్ గారికి రాసిన లెటర్ అండి. ఈ ఖాలిద్ అనే పర్సన్ చేసిన అక్రమాలకు సంబంధించి మా మీద దౌర్జన్యంగా పోలీస్ స్టేషన్లో పెట్టి 3 రోజులు కొట్టించిన దానికి బాబుని
ఈ ఖాళీదు వాళ్ళ అన్న వాళ్ళ తమ్ముడు ముగ్గురు కొట్టిన దానికి కూడా నేను కంప్లైంట్ రాసి అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి, ఇట్లా ఇచ్చిన పోస్టుని దుర్వినియోగం చేస్తున్నాడని చెప్పేసి కంప్లైంట్ రాసి ఇచ్చాను. ఎవరెవరికి ఇచ్చానండి? సీఎం గారికి ఇచ్చాను. ఇదేమో నవీన్ కుమార్ యాదవ్ గారిదండి. ఈయన దగ్గరికి లాస్ట్ మంత్ 20వ తారీఖు వెళ్ళాను. అంతకుముందు వెళ్ళినప్పుడు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అసలు ఏమన్నాడు నవీన్ కుమార్ యాదవ్? మీరు ఇప్పుడు వచ్చారా, ఇది జరిగి ఎప్పుడో అయిపోతుంది కదా అంటే, సార్ మీరు నాకు తెలియదు సార్, నాన్న వాళ్ళు అంటే సినిమా ఫీల్డ్ కాబట్టి ఆయన నాకు తెలుసు, నేను మీతో ఎప్పుడు మాట్లాడలేదు, మీ దగ్గరికి రాలేదు అని చెప్పారు. వాళ్ళందరూ తెలిసినప్పుడు నా దగ్గరికి రావాలి కదా అని చెప్పేసి అన్నారు. రాలేదు సార్ అని చెప్పేసి అంటే, హ్యూమన్ రైట్లో కేసు వేసినావు కదా, ఆ డాక్యుమెంట్స్ అంతా ఒక సెట్ తీసుకొచ్చి మాకు లాయర్ ఉన్నాడు ఆయనతో మాట్లాడతా అని చెప్పేసి అన్నారు. అన్నప్పుడు నాకు ఎందుకో కొద్దిగా అటు ఇటు అనిపించింది. ఎందుకు అంటే ఈ ఖాళీద్ అనే పర్సన్ అతని దగ్గర టీలు అందించేటప్పటి నుంచి తెలుసు నాకు. ఆయనకు సపోర్ట్ చేయకుండా నాకు ఎలా సపోర్ట్ చేస్తాడు, చేయడు కదా అన్న ఉద్దేశంతో నేను మళ్ళీ వెళ్ళలేదు. ఈ 20వ తారీఖు మొన్న నెల 20వ తారీఖు ఎందుకు వెళ్ళాను అంటే, నా దగ్గర డబ్బులు లేని పరిస్థితి అండి. ఇప్పటి వరకు దగ్గర 15-18 లక్షల వరకు ఖర్చు పెట్టున్నాను. బాబుని మంచిగా చేయించుకున్నా. నా దగ్గర కొన్ని టెస్టులు రాస్తే డబ్బులు లేక చాలా వరకు నేను నాకు తెలిసిన వాళ్ళకి మా దగ్గర అమ్ముకోవడానికి ఇంకేం ఉన్న వరకు అమ్ముకొని పెట్టుకున్నాను. నా దగ్గర ఉన్న కిడ్నీలు తప్ప దాని గురించి కూడా నేను పెట్టిన అవసరం అయితే నా కిడ్నీ అయినా మా బాబు గురించి కిడ్నీ అమ్ముకోవడానికి రెడీగా ఉన్నా అండి. ఎవరన్నా కావాలి అనుకున్న వాళ్ళు నాకు కొంచెం హెల్ప్ చేయండి మా బాబు ట్రీట్మెంట్ కోసం అని పెట్టుకున్నా. ఇట్లా దాంట్లో ఒక అతను చూసిన అతను, నేను నవీన్ గారితో మాట్లాడతాను వెళ్ళి కలువు అని చెప్పేసి, ఆయన పేరు సలీం భాయ్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన చెప్తే ఆయన మాట మీద నేను వెళ్ళి కలిసాను. మొన్న 20వ తారీఖు ఇక్కడ గ్రౌండ్లో మీటింగ్ జరిగింది. అది అయిపోయాక వెళ్ళి కలిస్తే నన్ను చూసి ఈయన చాలా హుషారు, ఏమంటారు, స్మార్ట్ ఉన్నాడు అని చెప్పేసి మాట్లాడిండు. స్మార్ట్ ఏంటి సార్, ఇప్పుడు నా కొడుకు జరిగింది కాబట్టి నేను స్మార్ట్ ఉంటా, మీకు ఒకరోజు జ్వరం తగిలితేనే రెండో రోజుకు లేవడానికి మీకు ఇబ్బంది అవుతుంది, వాడు అటువంటిది డిసెంబర్ నుంచి వాడు ప్రాణాలతో కొట్టుకుంటున్నాడు, నా కొడుకు నాకు ఇంపార్టెంట్, ఈ స్మార్ట్లు ఇవన్నీ మాకు తెలియదు, ఏదన్నా ముఖం మీద మాట్లాడడం తెలుసు అని చెప్పేసి అన్న తర్వాత ఇక నాతో మాట్లాడలేదు. మా మిస్సెస్ దగ్గరికి వెళ్ళి, అమ్మ నీకేమైనా హెల్ప్ కావాలంటే మీ సార్ని అయితే తీసుకురా, మాకు నువ్వు కానీ నువ్వుతో పాటు ఎవరు నన్ను తీసుకొని రా, అప్పుడు నీకేమైనా కావాలంటే హెల్ప్. నీతో పాటు ఎవరినైనా తీసుకొని రా అంటే దాని అర్థం ఏంటి? అదే మా మిస్సెస్ ఏమన్నారంటే, నా భర్తను నేను తీసుకొస్తా కానీ ఎవరినో తీసుకొని ఎందుకు వస్తా. ఏమన్నారమ్మా మీతో? ఏమన్నారు అసలు? ఎవరు ఏం మాట్లాడారు నవీన్ కుమార్ యాదవ్ దగ్గరికి వెళ్ళినప్పుడు? నేను వెళ్ళాను సార్, అసలు ఎందుకు వచ్చారు మీరు అని అడిగాడు సార్. ఎందుకు వచ్చారంటే మా బాబు సంగతి మీకు తెలిసిందే కదా సార్ అని నేను అడిగాను. అడిగి కళ్ళ మట్టి నీళ్లు గుప్పుకున్నాను. అయితే లేదు, ఈయన చాలా స్మార్ట్ ఉన్నాడు, చేయాల్సిందంతా చేసిండు, మీడియాలలో మా పేర్లు చెప్పిండు, మేము అని చేసినానంటే మీ పేర్లు చెప్పారంటే, ఇప్పుడు నేను మీ పేరు చెప్పిన ఆయన పలానా ఆయన అన్నాడని చెప్పినప్పుడు ఆయన పిలిచి అడగండి సార్ అని అడిగాను. నేను అడిగితే నాకు అవసరం లేదు, ఆయన మీద నేను ఎందుకు యాక్షన్ తీసుకుంటా అంటే, ఇప్పుడు అంటే మీరు అంతా ఒకటే కదా సార్. అయితే నీకు ఏమైనా హెల్ప్ కావాలని అంటే మీ సార్ని తీసుకురావద్దు, ఎవరన్నా నెమ్మడి పెట్టుకొని రా, అప్పుడు హెల్ప్ చేస్తాను నీకు, మనీ గురించి ఏమన్నా అంటే నేను అన్నగా. అర్థం ఏంటంట అంటే మేము మీడియాలలో చెప్తున్నాం కదా సార్, ఆయన కోర్టుకి వెళ్తున్నాడు, ఆయన అందరి దగ్గర తిరుగుతున్నాడు, వాళ్ళు ఎవరికి పోకుండా మీడియాలో ఎవరికి చెప్పుకోకుండా ఆయన దగ్గరికే వెళ్ళాలంట. ఇప్పుడు మా పరిస్థితి ఏంటంటే, మేము నలుగురికి చెప్పుకోవాలి, నా పిల్లగాడి పరిస్థితి రేపు ఇంకొకరికి రావద్దు అని చెప్పేసి మేము మా తిప్పలు మేము పడుతున్నాం, ఎవరు కాళ్ళు పట్టుకుంటున్నాం, ఎవరిని బతిళ్ళు ఆడుకుంటున్నాం, మా ఏడుపు మేము ఏడ్చుకుంటా ఉన్నాం. మా దగ్గర డబ్బులు ఉన్నంత వరకు మేము చూపించుకుని ఏ మీడియాకు కూడా రాలేదు సార్. మేము మా దగ్గర డబ్బులు అయిపోయిన తర్వాత వాళ్ళకి మరీ ఇంకా డోకుతున్నాడు అని చెప్పేసి మేము మీడియా దగ్గరికి వెళ్ళి చెప్పుకోగలి. అయితే ఆయన ఏమన్నా డబ్బులు ఇవ్వాలంటే మా ఆయన రావద్దంట, వేరే వాళ్ళని తీసుకొని రావాలంట. అంటే నాకు వేరే వాళ్ళని తీసుకొని రావాల్సిన అవసరం నాకు లేదు, నువ్వు ఇవ్వకపోయినా బాధలేదని చెప్పేసి నేను వచ్చేసాను సార్. నేను వచ్చేసిన అంతే చెప్పి వచ్చేసిన. నవీన్ కుమార్ యాదవ్ ఆయన అన్నాడు. ఆయనతో పాటు ఉన్నోళ్ళు ఇంకా వాళ్ళు అంటారు, మీరు ఎందుకమ్మా వెళ్ళండి, ఇక్కడ నుంచి వెళ్ళండి అని చెప్పేసి వాళ్ళు పంపించేస్తున్నారు. ఇదిగో ఈ టెస్ట్ సార్, మీరు కావాలంటే చూసుకోండి, ఈ టెస్ట్ ఈ నెంబర్ ఉంది ఇక్కడ ల్యాబ్ది, ఈ నెంబర్కి ఫోన్ చేసి మీరే అడగండి. మేము ఫోన్ చేసి అడిగితే 10,000 చెప్పారు సార్. ఈ టెస్ట్ జెనెటిక్ టెస్ట్ అని రాశారు. ఇగో ఇందులో ఇదేదో ఒక టెస్ట్ ఇది రాశారు సార్. ఇప్పుడు ఈ టెస్ట్లు ఏం చేయకోకుండా హాస్పిటల్కి రావద్దని చెప్తున్నారు. ఇప్పుడు ఒక టెస్ట్ 50,000 టెస్ట్ అన్నారు, జెనెటిక్ టెస్ట్ ఒకటి అంటున్నారు, అది ఎక్కువైద్ది అన్నారు, ఇది 10,000 అని చెప్పారు. దీంట్లో ఫోన్ నెంబర్ కూడా ఉంది ల్యాబ్ వాళ్ళది. ఈ టెస్ట్ ఇది ఒక టెస్ట్, షుగర్ వచ్చిందని చెప్పేసి ఇక దీనికి ఒక టెస్ట్ రాశారు సార్. ఈయనకు షుగర్ ఫస్ట్ నుంచి లేదు, ఈ 3 నెలల నుంచి ఈయనకు షుగర్ అటాక్ అయిపోయింది. అయితే అసలు దేని వల్ల వచ్చింది అనేది కూడా దీంట్లో తెలిసిపోయిద్ది అంట. 10,000 అయిద్దని చెప్పేసి టెస్ట్ అని అంటే, మేము ఇది వేరే టెస్ట్, ఇది 10,000 అన్నది ఈ టెస్ట్ సార్. మేము ఫోన్ చేసి అడిగితే ల్యాబ్ వాళ్ళు మేము 10,000 అవుతుందమ్మా, తక్కువ అయితే కాదని చెప్పారు. ఇప్పుడు మా ఆర్థిక పరిస్థితి ఏంటంటే వండుకొని తినడానికి కూడా ఏం లేదు సార్ మా పరిస్థితి. ఇప్పుడు కిరాయి కూడా 4 నెలల కిరాయి కట్టుకోలేదు మేము ఇంతవరకు. మమ్మల్ని ఓనర్ కూడా ఖాళీ చేసి వెళ్ళిపోమని చెప్తున్నారు సార్.
ఇప్పుడు మా పరిస్థితి ఏంది? వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర తిరిగితే వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు. మేము ఇంకెవరి దగ్గరికి వెళ్ళాలి సార్? ఇట్లా మీడియాలో చెప్పుకుంటే కూడా మీరు అక్కడ ఎందుకు చెప్తున్నారని బెదిరిస్తున్నారు మళ్ళీ. అట్లా అంటున్నాడు ఆయన. నవీన్ కుమార్ యాదవే అన్నాడు, మీరు మీడియాలో ఎందుకు చెప్తున్నారు నా పేరు అంటే. ఇప్పుడు నీ పేరు చెప్పినప్పుడు మేము పేరు చెప్పినాం కదా, పలానా ఆయన చెప్పినని వాళ్ళ పేరు చెప్పినప్పుడు వాళ్ళని పిలిచి అడగాలి కదా సార్. ఆయన తప్పు ఏం లేదు, ఆయన తప్పు చేసిండని నేను అనట్లేదు. ఇప్పుడు ఆయన పిలిచి అడగాలి కదా, నేను అడగను, నాకు అవసరం లేదని మాట్లాడుతున్నాడు. మేమేం చేయాలి ఇంక? ఇప్పుడు నా పిల్లగాడి పరిస్థితి ఆయన మీద యాక్షన్ తీసుకోవాలి కదా. ఇప్పుడు మీరెవరో నాకు తెలియనప్పుడు మీ పేరు వాడుకున్నా కాబట్టి నా మీద మీరు యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ ఎవరు తీసుకోవటం లేదు. అదే విషయం లెటర్ మీద ఇది సీఎం రేవంత్ రెడ్డి కుమార్ గారిది ప్రజావాణికి వెళ్ళి ఇచ్చిన. ఈయన ఎక్కడ చెన్నారెడ్డి సార్ ఏం చెప్పినాడు, ఇది సిపికి రాసినారు. ఈ సిపికి తీసుకెళ్తే సిపి ఏమంటారు, ఇది సీఎం లెటరు, నువ్వు మాకెందుకు తీసుకొచ్చి ఇచ్చినావు అంటారు. ఇది ఒకటండి. ఇది అజారుద్దీన్ గారిది. మెయిన్ కారణం అజారుద్దీన్ గారికి 100కి 200% తెలిసి ఉంటుంది వీళ్ళిద్దరికి మాత్రం. అంటే ఆయన పాత్ర ఏంటి అసలు ఇందులో? ఈయన వెనక ఉన్నారు కదా సార్, అజారుద్దీన్ గారు ఉన్నారంట, నవీన్ కుమార్ యాదవ్, అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారని చెప్పారు. నేను ఒక్కొక్కళ్ళని కలుసుకుంటూ వచ్చినప్పుడు ఫస్ట్ ఈయన నాకేం తెలియదు అని చెప్పేసి అన్నాడు. తర్వాత ఆరాధించిన తర్వాత ఈయన చుట్టే తిరుగుతున్నాడు. ఇప్పుడు ఈ నవీన్ కుమార్ యాదవ్ ఏమంటే లేడు, అనిల్ కుమార్ యాదవ్ ఏమంటే లేడు, ఈ ఖాళీదైన పర్సన్. ఇవి ఎవరితోటి అజారుద్దీన్ గారు వెనకాలనే తిరుగుతూ ఉన్నాడు. నేను ఎక్కడైతే ఏ మీటింగ్ దగ్గర అయితే ఈయన గురించి ఈ పేపర్లు ఎన్ని పట్టుకొని పోతున్నానో అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోతున్నాడు. మొన్న రీసెంట్గా పోయిన నెల 8వ తారీఖు మీటింగ్ జరిగింది గాంధీ భవన్లో. అక్కడ నేను ఎవరిని జక్కిడి శివచరణ్ రెడ్డి, ఈయన స్టేట్ ప్రెసిడెంట్, ఈయనకు ఉన్నతమైన పోస్ట్లో ఉన్న అటువంటి అతను ఈయనకి మే నెల నుంచి వాట్సాప్లో ఇదిగో కలుస్తా అదిగో కలుస్తా, ఇది మాట్లాడదాం అది మాట్లాడదాం అని చెప్పుకుంటూ డేట్లు మార్చుకుంటూ వచ్చినాడు. కలవను కూడా కలవలే. 10-15 సార్లు నేను అక్కడికి వెళ్ళిన తర్వాత లాస్ట్కి మొన్న 8వ తారీఖు కలిసినాడు సార్. కలిసి ఈ లెటర్ తీసుకొని చదివిన తర్వాత వాళ్ళ పిఏకి ఇచ్చినాడు. పిఏకి ఇచ్చి ఇది ఏందో చూడు అని చెప్పేసి అనగానే ఆయన అజారుద్దీన్ గారికి వాళ్ళ పిఏలకు వాళ్ళకి మాట్లాడిండు. తర్వాత ఏసీపీకి వాళ్ళతో మాట్లాడిన తర్వాత దీంట్లో అందరు కుమ్మక్కయ్య ఉన్నారు ఏసీపీతో సహా. యాక్షన్ తీసుకోకుండా ప్రెస్ మీట్ పెట్టగానే వెంటనే పోలీసులు కూడా ప్రెస్ మీట్ పెట్టి అప్పుడు మాట్లాడారు కదా. ఇప్పుడు కోర్టు పరిధిలో ఉంది, పోలీసులు ఏమైనా మిమ్మల్ని ఇబ్బంది గురి చేసిండ్రా? మీరు అన్నప్పుడు ఇప్పుడు మీకు ప్రెస్ నోట్ ఇచ్చారు కదా, ఈ ప్రెస్ నోట్ మీకు ఇచ్చారు. ఏది ఇదంతా తప్పుడు ప్రచారం అని చెప్పేసి ఇచ్చారు. మీకు నేను ఒరిజినల్గా డాక్టర్ దగ్గర నుంచి ఇచ్చిన సర్టిఫికేట్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళే పోలీసు వాళ్ళే ఇచ్చింది. దీంట్లో నా కొడుకులు అసలు నా రౌండ్ చుట్టారు. నా కొడుకు కానే కాదు, అయినా కానీ ఈ ఫేస్కి రౌండ్ చుట్టారు. ఇది ఎప్పుడు చూడండి, ఇక్కడ 2nd ఇయర్, ఈయన 1st ఇయర్ డిసెంబర్ 16వ తారీఖు ఎగ్జామ్ ఉంటే ఎగ్జామ్కి పోకుండా పోలీస్ స్టేషన్లోనే ఉన్నాడు. ఇది 2nd ఇయర్ అయిపోయే వాళ్ళ గ్రూప్ ఫోటో అని పెట్టి దీంట్లో 7 రౌండ్ చుట్టినారు. ఆ పిల్లోడు కాదు. మీకు ఇంకా చూపిస్తే ఇగో డాక్టర్ సర్టిఫికేట్ దగ్గర ఇక్కడ రౌండ్ చుట్టి ఇగో మీకు ఇక్కడ దిద్దింది కూడా అవపడుతుంటుంది. 6వ నెల అని చేశారు. మనకి ఇచ్చిన దాంట్లోనేమో 7వ నెల ఉంది. ఇక్కడ 16వ తారీఖు 6వ నెల అని చెప్పి దిద్దారు. మీకు ఒరిజినల్ మీకు ఆ రోజు ప్రెస్ మీట్లో అందరికీ చూపించాను. ఇదిగో చూడండి, ఇక్కడ దిద్దినట్టుందా, నేను దిద్దినట్టుందా, వాళ్ళు దిద్దినట్టుందా మీరు చూడండి. ఇప్పుడు మీరు లాస్ట్ టైం చూసిన ఒరిజినలే కదా, పోలీసు వాళ్ళు ఇచ్చిందే కదా. ఈ అఫిడేవిట్ అంటే కోర్టులో ఎక్కడైనా మనం ఒక పోలీసు ఒక హెడ్ కానిస్టేబుల్ ఇచ్చిన అఫిడేవిటే 3 రోజులు ఇచ్చిన దానికి కొట్టిన దానికి ఇచ్చినాడు. ఇది పోనీయండి. ఇది ఇంత శాతగాని ప్రభుత్వం కాకపోతే నేను సీఎం గారికి ఇచ్చిన, జక్కిడి శివశరణ్ రెడ్డికి ఇచ్చిన, తర్వాత ఇది విజయ్ కుమార్ది మొన్న 24వ తారీఖు ఆయనకి అఫిడేవిట్లు ఇవ్వలే, ఆయన దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని తెలుసో తెలియదో అని చెప్పేసి నేను అఫిడేవిట్లతో మొత్తం కలిపి ఇది ఇచ్చేసిన. నేను ఇది ఇచ్చిన తర్వాత చూడండి, ఇది సీఎం గారికి ఇచ్చింది లెటర్. ఇది చూడండి, ఈయన వీళ్ళిద్దరిది ఇలా ఉంటే నవీన్ ఇప్పుడు ఈయన ఎవరైతే ఉన్నారో నవీన్ కుమార్ యాదవ్, అనిల్ కుమార్ యాదవ్ గారి దగ్గరికి నేను వెళ్ళిన. అనిల్ కుమార్ గారి దగ్గరికి వెళ్ళి ఈ లెటర్ ఇది చూపిస్తే ఆయన ఒకటే చెప్పినాడు, బాబు అసలు వాడెవడో నాకు తెలియదు, నాకు సంబంధం లేదు, కానీ మీకు ఏమన్నా హెల్ప్ కావాలంటే హాస్పిటల్ పరంగా ఏదన్నా కానీ నేనైతే నాకు చేతనైన హెల్ప్ నేను చేస్తా అని చెప్పేసి అన్నారు. అన్న తర్వాత కోర్టు నుంచి ఫస్ట్ హీరింగ్ అయిపోయిన తర్వాత పోలీసు వాళ్ళు రాలేదు. బాబుని చూసి హాస్పిటల్కి రాస్తే అక్కడ 3 లక్షలు బిల్ వేశారు సార్. నిమ్స్ హాస్పిటల్ గవర్నమెంట్ అనుకుంటే అది 3 లక్షలు బిల్ వేశారు. తినటానికే మాకు ఇక్కడ గతి లేదు, 3 లక్షలు తీసుకొచ్చి ఆడగట్టాలి అని చెప్పి మా హీరింగ్ రాకపోయినా కానీ నేను పోయి మళ్ళీ జడ్జి గారిని కలిసి సార్ ఇట్లా అంటున్నారు మా వల్ల కాదని చెప్పి దండం పెడితే నువ్వు సీఎం రిలీఫ్ ఫండ్కి చేసుకో అని చెప్పేసి అన్నారు. అన్న తర్వాత నేను అదే లెటర్ ఇక్కడ ఎమ్మెల్యే గారు లేరు, మాగంటి గారు ఉండే ఆయన లేరు. తర్వాత ఎవరిని అడగాలనో తెలియక నేను అనిల్ కుమార్ గారి దగ్గరికి వెళ్తే ఆయన కలవలేదు అసలు. వాళ్ళ పిఏ ఒకటే పిఏ ఆయన శ్రీకాంత్ అన్న ఆయన ఉన్నాడు.
ఒకటే చెప్పినాడు, అన్న ఈ గొడవలతోటి వీటితోటి మాకు సంబంధం లేదు, నా దగ్గరకు వచ్చారు, మా సార్ దగ్గరకు వచ్చారు, హెల్ప్ కావాలన్నారు, నువ్వు అది ఇచ్చేసి 2 రోజులు ఆగి రా అన్నాడు. అది ఇచ్చేసిన 2 రోజుల తర్వాత వెళ్తే, అన్న ఈ రోజుగా శుక్రవారం రా అన్నారు. మళ్ళీ 2 రోజుల తర్వాత వెళ్తే దాంట్లో పేరు కొంచెం తేడా వచ్చింది. 3 లక్షలకి వేస్తే 1,50,000 శాంక్షన్ అయింది. ఆ 1,50,000 తీసుకుపోయి ఇచ్చేసిన. వాళ్ళకి సంబంధించి అయితే అనిల్ గారు అయితే ఒకటే చెప్తున్నారు, నాకు వాటిలలో సంబంధం లేదు, నీకు ఏ హెల్ప్ కావాలన్నా, హాస్పిటల్కి సంబంధించి ఏ హెల్ప్ కావాలన్నా అక్కడ ఆయనకి మొత్తం గవర్నమెంట్ నుంచి అయ్యేదైతే మాత్రం నేను కంపల్సరీ సీఎం రిలీఫ్ ఫండ్కి నేను శాంక్షన్ చేయించి సంతకం పెట్టే బాధ్యత నాదని చెప్పేసి అన్నాడు. ఇంకా ఆయన అసలు ఎందుకంటే ఇలా రూపాయి ఇవ్వడానికి కూడా వెనకాడుతున్నారు. కొత్తగా సంతకం పెట్టాలన్నా కానీ ఎంతో కొంత డబ్బులు తీసుకునేటోళ్ళు చాలామంది ఉన్నారు. పదవులలో ఉండి ఉన్న వాళ్ళే అనిల్ కుమార్ యాదవ్ గారు ఉన్నారు, ఆయనకు చేసిండ్రు. ఈయన దగ్గరికి వెళ్తే ఈయన మనుషులు, ఆయన ఏది నవీన్ గారు ఏం మాట్లాడట్లే, ఆయన ఈ మాట్లాడింది ఈయన స్మార్ట్ ఉన్నాడని చెప్పేసి నాతో 2 ముక్కలు మాట్లాడి వెళ్ళిపోయినాడు. మా మిస్సెస్తో ఈయన నీకు హెల్ప్ కావాలంటే మీ సార్ వద్దు, ఎవరినన్నా తీసుకొని రావని చెప్పేసి వెళ్ళిపోయినారు. కానీ కింద ఇట్లాంటి ఈ ఖాళీదు లాంటి వాళ్ళు ఉన్నారు కదా అనుచరులు, నువ్వు ఆయన మీద ఎందుకు పెట్టినావు, ఈయన పేరు ఎందుకు చెప్పినావు, ముందు రావాలే, దౌర్జన్యం. నేను చెప్పేసిన, మీరు ఇక్కడ కాబట్టి వెళ్తున్నారు, ఊళ్ళల్లో అయితే ముక్కలు చేసి పెడతారు, మనసులో మానవత్వం ఉండాలి. అదే నీకు చిన్న గీత తగిలితో ఒప్పుకుంటావా? నా కొడుకు ప్రాణాల మీద ఉంది, నేనెందుకు ఒప్పుకుంటా? వాడు ఎవరి పేర్లు అయితే చెప్పిండో వాళ్ళ పేర్లే చెప్తున్నాం మేము. ఆయన ఏమో నాకు శత్రువు కాదు, వీళ్ళందరూ ఎవరో అసలు వాళ్ళ ముక్కు ముఖాలే తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పోస్టర్లు ఇట్లా చూడటం తప్ప ఎవరి దగ్గర నేను సాయం తీసుకోలేదు, పోలేదు అని చెప్పి క్లియర్గా చెప్పేసిన అన్న. మీరు చూడండి అన్న, ఇది ఇంకొక పర్సన్ ఇచ్చింది. 16వ తారీఖు పోలీస్ స్టేషన్లో బాబుని చూసిన దానికి ఇచ్చింది. ఇది ఒక అఫిడవిట్, 2 అఫిడవిట్లు ఉన్నాయి. అయినా కానీ ఈ పోలీస్ వాళ్ళకి చలనం లేదు. 3 రోజులు పెట్టి కొట్టేది ఎక్కడికి వెళ్ళి వచ్చింది. ఈ ఎస్ఐ వచ్చేమో బిల్స్ మొత్తం దొబ్బకపోయినాడు. ఫోటోలు తీసుకొని కవర్ అట్టా ఇట్లా కవర్లలో పెడతా ఉంటే అక్కడ పోలీసులు ఎప్పుడు వచ్చారు మీ దగ్గర? లాస్ట్ టైం వచ్చినప్పుడే నాతో ఫోన్లో మాట్లాడుకుని హ్యూమన్ రైట్స్లో కేసు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు నాతో ఫోన్లో మాట్లాడుకుంటూ వచ్చి అక్కడ కూర్చొని బ్యాగులు మొత్తం అట్లా పెడితే ఆ కవర్ పట్టుకొని పోయినాడు. బిల్స్ ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ నిమ్స్లో వచ్చిన వాటికి ఫోటోలు తీసుకొని బయట చూపించిన వాటికి బిల్స్ పట్టుకొని పోయినాడు. నేను ఇప్పుడు అదే హాస్పిటల్ దగ్గరికి మొన్న వెళ్తే హాస్పిటల్ లేదాడ సూర్యాపేట, ఏమైందంటే అది దొంగ హాస్పిటల్, క్లోజ్ చేశారని చెప్పేసి సీజ్ చేశారని చెప్పేసి అన్నారు. ఇప్పుడు నేను బిల్స్ ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలి చెప్పండి. ఇప్పుడు మీకు అసలు ఏం కావాలని చెప్పేసి మీరు కోరుకుంటున్నారమ్మా? నాకు న్యాయం కావాలి సార్. నా కొడుకు ఇప్పుడు నడుస్తున్నాడు కానీ వాళ్ళు డాక్టర్లు రాసిన ఉన్నాయి కదా టెస్టులు, ఆ టెస్టులు చేపించకపోతే ఇప్పుడు ఇట్లా ఉన్న ఆయన కూడా ఇట్లా ఉండడని చెప్పేశారు సార్ డాక్టర్లు. ఇప్పుడు ఏ పోలీసులు అయితే 3 రోజులు పెట్టుకున్నారో వాళ్ళందరూ ఆ రోజు డ్యూటీలో ఉన్న వాళ్ళందరూ సస్పెండ్ కావాలి. మేము ఎవరంటే డీజీపీ కాడికి వెళ్తే ఆయన అయితే పేపర్లు మా ముఖం మీద ఇసిరేసిండు సార్. డీసీపీ మా ముఖం మీద ఇసిరేసి మీది పాలతి కేసు అని చెప్పేసి పేపర్లు బయటకి ఇసిరేసిండు. ఆయన పేరేంటి? విజయ్ కుమార్. ఆయన పేపర్లు ఇసిరేసి వెళ్ళిపోండి అని చెప్పేసి బెదిరిస్తున్నారు సార్. ఎవరే అట్లా ఏళ్ళు పెట్టి నోటి మీద ఫోన్ కూడా లోపల తీసుకెళ్ళనివ్వలేదు. ఫోన్లు హ్యాండ్ బ్యాగ్ ఉన్న బయట పెట్టేసుకుని లోపలికి రమ్మన్నారు. మేమేం చెప్పలేదు సార్. డాక్టర్ ఇట్లా అది మేము లేని రోజు కూడా ఉన్నట్టుగా ఇచ్చారు సార్ అని అనగానే మీదంతా ఫేక్ అని చెప్పేసి పేపర్లు మా ముఖం మీద వేసి వెళ్ళిపోమని చెప్పి ఎవరికి చెప్పుకుంటా చెప్పుకోండి అని చెప్పాడు సార్. ఇప్పుడు అంత పెద్ద జాబ్లో ఉన్న వాళ్ళే అట్లా చేస్తుంటే మేము ఇంకెవరికి చెప్పుకోవాలి సార్? ఇంకెవరికి చెప్పాలి మేము? ఇప్పుడు పోలీసులు అంతే చేస్తారు, ఆయన పైన అధికారులు అంతే చేస్తున్నారు. ఈ నవీన్ యాదవ్ గారి కాడికి ఎందుకు వెళ్ళినా నా కొడుకు ఇట్లా మీ పేరు వాడుకుంటున్నారని చెప్పుకోవడానికి వెళ్ళినప్పుడు నేను ఇప్పుడు పలానా పర్సన్ ఇట్లా అంటున్నాడు అన్నప్పుడు ఆయన పిలిచి మాట్లాడే ప్రయత్నం చేయాలి. ఆయన నాకు సంబంధం లేదు, నా కాడికి రావద్దు, నీకు ఏమన్నా డబ్బులు హెల్ప్ కావాలంటే నేను మీ ఆయన తీసుకురావద్దు. ఆయనకి సంబంధం లేనప్పుడు మరి డబ్బులు హెల్ప్ ఎందుకు చేస్తా ఉంటాను? నేను అదే అడిగింది సార్. అడిగితే నీకు ఏమైనా హెల్ప్ డబ్బులు నీ కొడుకు బాగలేదు అంటున్నావు కదా, దానికి ఏమైనా హెల్ప్ కావాలంటే నేను మీ ఆయన తీసుకురావద్దు అంటే మా ఆయన నేను ఎటు పోయినా మేమిద్దరే ఉంటాం, వేరే వాళ్ళ నేనెందుకు తీసుకొని వస్తా, నీ డబ్బుల కోసం నేను మా ఆయన్ని తీసుకురాకుండా వేరే వాళ్ళని తీసుకురావాలా అని చెప్పేసి నేను అనేసా. అనగానే ఆయన లోపలికి వెళ్ళాక ఆయన కింద ఉంటారు కదా పని చేసే వాళ్ళందరూ ఏమంటారు, వాళ్ళ కాడికి ఎందుకు పోయారు, వీళ్ళ కాడికి ఎందుకు పోయారు, ఈయన ఇట్లా చేస్తాడా, ఈయన పేరు ఎందుకు వాడుకున్నారు అంటే మేము కావాలని వాడుకున్నది కాదు కదా, పలానా ఆయన అన్నాడని చెప్పి నేను చెప్పిన. ఆ మాట చెప్పినందుకు వాళ్ళకి తప్పు వస్తుంది సార్. నేను అదే అన్నా, అదే మీ పిల్లలు ఉన్నారు కదా, మీ కొడుకులకి మీ ఇంట్లో మీ పిల్లలకి ఇట్లా అయితే మీరు ఊరుకుంటారా? సరే నాకు ఎక్కడ న్యాయం జరిగిద్దో నేను అక్కడికే వెళ్ళిపోతా, ఎవరిని కూడా వదిలిపెట్టనని చెప్పేసి అక్కడ అనేసి వచ్చేసింది సార్. నేను
అదే మాట అన్న నేను. ఎవరిని కూడా వదిలిపెట్టాను నేను. ఎక్కడ చెప్పుకోవాలో అక్కడే చెప్పుకుంటాను. నాకు ఎక్కడ న్యాయం జరిగిద్దంటే అక్కడికే వెళ్ళిపోతాను నేను. ఇంకెవరిని వదిలిపెట్టను. అందరూ ఒకటే అని చెప్పేసి వచ్చేసింది సార్ నేను. చెప్పండి, ఇప్పుడు మీరు నవీన్ కుమార్ యాదవ్ దగ్గరికి వెళ్ళినప్పుడు సార్ మిమ్మల్ని కింద ఉన్నటువంటి వాళ్ళ అనుచరులు కూడా బెదిరింపులకు గురి చేసిందని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎంతవరకు వాస్తవం? నిజమే సార్. ఎందుకు అంటే ఇప్పుడు ఆయన మాతో నవీన్ కుమార్ యాదవ్ ఎవరైతే ఉన్నారో ఆయన మాట్లాడింది, ఈయన చాలా స్మార్ట్ ఉన్నాడు, ఎంతో నేను ఎక్కువ మాట్లాడను, అమ్మ మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే మీరు ఎవరినన్నా, ఇతనైతే వద్దు ఎవరినన్నా తీసుకొని రండి అని చెప్పేసి ఆవిడతో అన్న తర్వాత మేము ఇక్కడ నాకు న్యాయం జరగదని తెలిసిపోయింది. మేము అడిగేది ఏంటి, ఇప్పుడు ఆయన తప్పు చేయలేదు, చేయనప్పుడు ఆయన పేరు వాడుకున్న, ఇప్పుడు నా మీదనే కంప్లైంట్ ఇవ్వు. ఇప్పుడు ఆయన అనుచరుడు కింద వద్దు, నేను కదా నీ పేరు మీడియాలో చెప్పింది, నా మీద కంప్లైంట్ ఇవ్వు. నాకేం తెలియని కాడికి నన్ను ఇట్లా బదనాం చేస్తుండే మీడియాలో అని చెప్పి కంప్లైంట్ ఇవ్వాలి కదా. మీకేం తెలియకపోతే ఇన్ని రోజులు మీరు ఏం చేశారు కంప్లైంట్ ఇవ్వకుండా? చెప్పండి. ఇప్పుడు అజారుద్దీన్ గారు కానివ్వండి, అనిల్ కుమార్ యాదవ్ కానివ్వండి, నవీన్ కుమార్ యాదవ్ కానివ్వండి, వీళ్ళకి ఏం తెలియదు అసలు, ఈ కేసుకు సంబంధించే తెలియనప్పుడు నా మీద కంప్లైంట్ ఇవ్వాలి. హక్కు ఉంది కదా వాళ్ళకి. ఇప్పుడు నీ పేరు వాడుకుని ఇట్లా తప్పుడు నీ మీద, ఇప్పుడు ఏదైతే పోలీసు వాళ్ళు తప్పుడు ఇది సాక్ష్యం మిమ్మల్ని అరెస్ట్ చేస్తారని చెప్పి మీడియా వాళ్ళ మీద ఏదైతే ఇచ్చారో, అట్లనే ఒక పొలిటికల్గా ఉన్న వాళ్ళకి ఇంకా పవర్ ఎక్కువ ఉంటుంది కదా. మీరు వీళ్ళు ఎందుకు చేయలేదు? వీళ్ళకి తెలుసు కదా, ఇదంతా తెలుసు కాబట్టి వీళ్ళు చేయలేదు. లేదు వీళ్ళకి తెలియకపోతే ఎవరైతే నాకు వాళ్ళ పేర్లు చెప్పిన అతను పర్సన్ ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి కదా. మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు చెప్పండి? వాళ్ళు ఏం యాక్షన్ తీసుకున్నారు? ఇట్లా రౌడీల్ని పోషించి ఇట్లా రాజకీయాలు చేద్దాలనుకుంటున్నారా? మాలాంటి పేదోళ్ళ మీద దౌర్జన్యాలు, 3 రోజులు పోలీస్ స్టేషన్కు పెట్టి కొట్టించే రైట్స్ వాళ్ళకే, పోలీసు వాళ్ళని మేనేజ్ చేయటం వాళ్ళదే, అన్నీ వాళ్ళదే. అన్ని సాక్ష్యాలు ఉన్నా కానీ పోలీసు వాళ్ళకి తలకాయ ఉండాలి కదా. వాళ్ళు మనుషులు సేవ చేయడానికే కదా వచ్చింది. డీసీపీ విజయ్ కుమార్ మొన్న 24వ తారీఖు అఫిడవిట్లతో సహా నేను తీసుకుపోయి ఇచ్చేస్తే, ఇది ఎందుకు ఇచ్చారో మాకు తెలుసు అన్నప్పుడు మరి ఎందుకు ఇచ్చారో, ఇవి ప్రజావాణికి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ అండి. ఇదంతా ఫాల్స్ కేసు, వాళ్ళ దగ్గర సాక్ష్యాలు లేవు, అన్నీ లేవు అని చెప్పేసి ఇవి వాళ్ళు ఇచ్చింది. ఇప్పుడు నేను అఫిడవిట్లు దీంట్లో ఎక్కడ వాళ్ళు మెన్షన్ చేయలేదు కదా, మరి ఎందుకు చేయలేదు అవి? ఇవి మీరు చూడండి, ఇక్కడ ఇంత క్షుణ్ణంగా రాసినది కదా. 17వ తారీఖు 12వ నెల 11 గంటలకి ఇది వాళ్ళు ఇచ్చింది. చూడండి సార్, ఇప్పుడు 17వ తారీఖు వచ్చారు అంటున్నాడు. 15వ తారీఖు ఇక్కడ 15, 16 ఇదేముంది సార్? ఇక్కడ 15 ఉంది, 16 ఉంది. తర్వాత 17వ తారీఖు బాబుని తీసుకొచ్చారని ఇచ్చింది, కంప్లైంట్ ఇచ్చారు, ఇవన్నీ ఇచ్చారు. ఇవన్నీ ఎందుకు ఇచ్చారు? 3 రోజులు పోలీస్ స్టేషన్లో లేరు కదా. లెటర్ కూడా కోర్టుకి కదా సార్, ఎక్కడ మన దీనికి ప్రజావాణికి ఇచ్చింది, ప్రజావాణికి ఇచ్చారు. అంటే అసలు పోలీస్ స్టేషన్ మేము తీసుకెళ్ళలేదంటారు, మళ్ళీ వాళ్ళే ఇస్తున్నారు. 3 రోజులు మేము తీసుకెళ్ళినాం, కేసు పెట్టినాం, 3 రోజులు స్టేషన్లోనే ఉన్నాడు. నేను కంప్లైంట్ ఇస్తే 10వ తారీఖు కంప్లైంట్ ఇస్తే 28వ తారీఖు వచ్చి నైట్ ఎన్ని గంటలకు ఆ ఫోన్ ఒకసారి ఇప్పుడు సార్ వాళ్ళే చూస్తారు. ఆ ఫోన్ నైటు ఇప్పుడు ఏం చెప్తారు సార్? 1 నిమిషం తేడా ఉంటుందా సార్? 28వ తారీఖు వాళ్ళు అదే రోజు వచ్చారు. అదే రోజు 28వ తారీఖు ఎంక్వైరీ కానీ వచ్చారు. ఏదైనా క్వశ్చన్లు అడగాలంటే మమ్మల్ని అడగాలి. మొత్తం ఆ పిల్లగాన్ని అడిగారు, ఆయనకు తెలిసింది ఆయన చెప్పినాడు. తర్వాత అదంతా రాసుకున్నాడు, వీడియో తీసుకున్నారు. నైటు ఎన్ని గంటలకి 8 నిమిషాలకి వీళ్ళు ఏదైతే ఎంక్వైరీ చేశారో అది సబ్మిట్ చేశారు. 17 నిమిషాలకి 8 నిమిషాలకి మీ కంప్లైంట్ క్లోజ్ అయినట్టు మెసేజ్ వచ్చింది. ఎలా వస్తుంది సార్ అలా? ఒక రోజు కాదు, నిమిషంలో ఎలా వస్తుంది? కోర్టుకి వెళ్ళారు కదా, కోర్టులో అసలు ఏం జరిగింది మరి? సార్ కోర్టులో ఒక్క హీరింగ్కి వచ్చారు సార్. ఫస్ట్ హీరింగ్కి రాలేదు, ఒక్క హీరింగ్కి వచ్చారు. కొన్ని పేపర్లు సబ్మిట్ చేశారు. జడ్జి గారు అడిగారు, మీరు ఇంట్రాగేషన్ ఏమంటారు కదా సార్, డీసీపీ గారు ఒక్కలే వచ్చారు సార్. డీసీపీ గారు ఒక్కలే వచ్చారు. మీరు ఇన్వెస్టిగేషన్ చేసిన ఫైల్ ఎక్కడ ఉంది, ఆ వీడియో ఏడాడు ఉంది, ఆ సీసీటీవీ ఫుటేజ్ ఆడుందంటే ఇవన్నీ ఏం లేవని చెప్పారు. మీరు ఇది ఫాల్స్ కేసు అని ఎలా అంటారని ఆయన మీద సీరియస్ అయినారు. సీరియస్ అయిన తర్వాత మళ్ళీ 26వ తారీఖు హీరింగ్ వేసినారు. అప్పుడు రాలే, ఫస్ట్ హీరింగ్కి రాలేదు. రెండో హీరింగ్కి వచ్చేసి
ఇంకా అది చెప్పేసి అప్పుడు సారు సీరియస్ కాగానే ఎమ్మటే అయిపోయింది. 23వ హీరింగ్కి రాలేదు. ఇప్పుడు మళ్ళీ ఈ నెల 24వ తారీఖు 4వ హీరింగ్ ఉంది. అసలు పూర్తిగా కూడా ఇప్పుడు మీరు దాదాపు 2 సంవత్సరాల నుంచి కూడా కొట్లాడుతూ ఉన్నారు. అసలు మీకు న్యాయం జరుగుతుంది మీరు అనుకుంటున్నారా? సార్ నాకైతే అనిపిస్తుంది సార్, నాకు న్యాయం జరుగుతుంది అనిపిస్తుంది అంటే నేను హ్యూమన్ రైట్స్లో కేసు వేసాను సార్. ఇక్కడ నుంచి ఏదైనా తెలిస్తే నేను బయట కేసు వేసుకుంటాను, హైకోర్టులో కేసు వేస్తాను, రెడ్ పిటిషన్ వేసేసి అప్పుడు వాళ్ళందరినీ ఎక్కడికి లాగాలో అక్కడికి లాగుతాను సార్. అసలు ఎవరిచ్చారు వీళ్ళకి? జనాల డబ్బుల మీద శాలరీలు తీసుకొని బతికే వీళ్ళే జనాల మీద ఎట్లా జులుం సాగిస్తూ ఉంటే ఇంకా ఎవరిని వీళ్ళని ఆపేది? వీళ్ళకి సపోర్ట్ ఈ రాజకీయ నాయకులు. ఎందుకంటే వీళ్ళు దొంగ పనులు అన్ని చేస్తూ ఉంటే వాళ్ళు సపోర్ట్ చేస్తారు, వాళ్ళకి వీళ్ళు సపోర్ట్ చేస్తారు. అలాగే ఉంది. ఎవరిని అడగాలి సార్? ఇప్పుడు ఈ కంప్లైంట్ పేపర్ వాళ్ళు ఇచ్చింది, ఇక్కడ ఏమని ఇచ్చారు? ఇక్కడేమో వాళ్ళ మిస్సెస్ రావాల్సింది ఆయన వచ్చిర్రని ఇచ్చారు, దాంట్లోనేమో వాళ్ళ మిస్సెస్దే వచ్చిందని ఇచ్చారు. వీళ్ళు మొత్తం అంతా ఫాల్స్ అలిగేషన్స్ చేస్తున్నారు. వాళ్ళు చేస్తున్నారు, మేము కాదు. ఇప్పుడు వాళ్ళ దగ్గర సాక్ష్యాలు ఉండాలి కదా సార్, సాక్ష్యం ఇవ్వనండి. ఎవరు ఫాల్స్ ఎలిగేషన్ చేసేది తెలుస్తుంది. చూపివ్వనండి సార్ మాకు ప్రూఫ్. ఇప్పుడు ఇన్ని మీడియాలలో చెప్తున్నాం మేము, మాదే తప్పు, మా పిల్లగాడిది తప్పు, మా తల్లి మా ముగ్గురిదే తప్పు, మా కుటుంబాన్ని మేము ఇన్ని మీడియాలలో చెప్తున్నాం కదా. వాళ్ళు ఏ తప్పు లేదు, వాళ్ళ ధైర్యంగా మీడియాకి వచ్చి ఇదని చెప్పమని చెప్పండి. మా మీద వాళ్ళ దగ్గర ఏ ప్రూఫ్స్ ఉన్నాయి? మా దగ్గర ఉన్న వరకు మేము చూపిస్తున్నాం. మరి వాళ్ళ దగ్గర ఉన్నాయి కూడా మాకు చూపించచ్చు కదా, మీడియాకు చూపించచ్చు కదా. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఏమైతే కంప్లైంట్ చేస్తారో, ఏమేమైతే ఇస్తారో అవన్నీ ఇప్పుడు కేసు పెట్టిన అతని దగ్గరికి ఎట్లా పోతాయి సార్? మొత్తం సెట్టు మొత్తం రాసినట్టు ఆయనకి ఇస్తున్నారు. అంటే పోలీసులు అమ్ముడు పోబట్టే కదా ఇట్లా జరిగేది. ఇప్పుడు కేసు పెట్టిన కాడికి ఎట్లా పోతాయి? ఇప్పుడు నేను కేసు పెట్టినా నాకే ఇస్తున్నారు తీసుకొచ్చి, ఎట్లా ఇస్తున్నారు అవి? అసలు మీకు ఏం కావాలి? అసలు మీకు ఏం న్యాయం కావాలి? మాకు కావాల్సింది అయితే ఒకటే సార్, మాకు న్యాయం కావాలి సార్. మాకు నా కొడుకు న్యాయం జరగాలి. మీరు ఇంతకు ముందు కూడా చూశారు మీడియాలల్లో, నా కొడుకు ఇంతకు ముందు నడవలేదు. మేము ఇప్పటి వరకు హాస్పిటల్లో తిప్పుకొని మాకున్నాయి అమ్ముకొని ఆయనకు చూపించుకున్నాం. ఇప్పటి వరకు పర్వాలేదు, నడుస్తున్నాడు సార్. ఇంకా కొన్ని టెస్టులు ఉన్నాయి, ఆ టెస్టులకు కూడా మేము ఇబ్బంది పడుతూనే ఉన్నాం. మా ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉందంటే మీ నలుగురికి ఎవరికి చెప్పుకొని పరిస్థితి సార్ మాది. ఇప్పుడు ఆయనకి ఇంకా 3 టెస్టులు ఉన్నాయి, ఆ టెస్టులు చేయించుకోవాలి. నా కొడుకు ఇంకా ఇప్పుడు మంచి ఆ టెస్టులు చేయించకపోతే ఆయనకి పక్షవాతం వచ్చే సూచనలు ఉన్నాయని డాక్టర్లు చెప్పారు సార్. మాకు ఇప్పుడు ఏం న్యాయం చేస్తారో ఇంకా మీరే చెయ్యాలి సార్. ఇక్కడ చూడండి సార్, ఇక్కడ నేను తెలుగులో టైప్ చేయించాను. 16వ తారీఖు అడ్మిట్ అయినట్లు ఏదైతే లాస్ట్ టైం లెటర్ మీకు చూపించానో అదే లెటర్ తోటి నేను రాసి పెట్టాను. దీంట్లో ఆ పోలీసు వాళ్ళని సస్పెండ్ చేయాలి, నా బాబుని ఇంటి దగ్గర కొట్టి బ్యాక్ బోన్ డ్యామేజ్ కావడానికి సంబంధించిన వాళ్ళ 3 అన్నదమ్మల్ని అరెస్ట్ చేయాలి, వాళ్ళ మీద FIR చేయాలని చెప్పి నేను కేసు చేస్తే, ఇప్పుడు మీకు ఇంతకుముందు చూపించిన ప్రజావాణిలో ఏదైతే ఇచ్చారో అది ఇచ్చారు. దానికి నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి, అన్ని ఎవ్రీథింగ్ ఉన్నా కానీ వీళ్ళు పొలిటికల్ పవర్ చూసి భయపడుతున్నారా, వీళ్ళు పొలిటికల్గా వాళ్ళకే సపోర్ట్ చేస్తారా అని అడుగుతున్నా పోలీసు వాళ్ళు. ఇది చేతగాని రాజకీయం కాకపోతే ఏం సార్? ఇప్పుడు ఈ విషయం సీఎం గారికి తెలీదా? మహేష్ కుమార్ గౌడ్ గారికి తెలుసు. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన ఏమన్నారంటే, ఫస్ట్ రోజు కలిసినప్పుడు ఎవరు శివచరణ్ రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడి ఇది ఏదైనా ఉంటే సెటిల్మెంట్ చేయి, ఇది కాంపోజిషన్ ఇప్పి అంటే, కాంపోజిషన్ నాకు అవసరం లేదు, నాకు న్యాయం కావాలి అని చెప్పేసి అన్న తర్వాత మళ్ళీ రెండోసారి పోయిన తర్వాత నేను మా మిస్సెస్ వెళ్ళిన తర్వాత డీసీపీతో మాట్లాడి డీసీపీ గారికి వెళ్ళి కలవండి అంటే 20వ తారీఖు లాస్ట్ మంత్ 24వ తారీఖు వెళ్ళి కలిస్తే అఫిడేవిట్లతో సహా నేను ఆయనకి ఇస్తే ఇవన్నీ ఎందుకు చేస్తున్నారో తెలుసు అని చెప్పేసి అంటున్నారు. ఏం తెలుసు వాళ్ళకి? ఏం తెలుసు సార్ వాళ్ళకి? ఇప్పుడు నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి, వాళ్ళు ఏమన్నా నా చుట్టాలా పక్కాలో నాకు ఎవరో తెలియదు. వాళ్ళు మానవత్వంతో వాళ్ళు చూసి చెప్పడానికి వచ్చినా కానీ ఎందుకు చేస్తున్నారని తెలుసు అంటే, మరి వీళ్ళ లంగా రాజకీయాలు ఎవరికి తెలవాలి? ఇప్పుడు పోలీసు వాళ్ళే ఉండి జనాలకు సపోర్ట్ చేయాలి కానీ ఈ రాజకీయ నాయకులకి ఏ విధంగా సపోర్ట్ చేస్తారు? సపోర్ట్ చేయకపోతే ఇది ఇంతవరకు రాదు కదా. మనుషులే కదా వాళ్ళు కూడా, అన్నమే కదా తినేది. 3 రోజులు 17 సంవత్సరాల పిల్లని పోలీస్ స్టేషన్లో ఉంచుతారా? కొడతారా? ఏ చట్ట ప్రకారం వాళ్ళ అతను పెట్టారు? ఈ రాజకీయ నాయకులు సపోర్ట్ లేకపోతే మీరు ఉంచారు కదా. మీరు ఏ రాజకీయ నాయకుడు సపోర్ట్తో 3 రోజులు పోలీస్ స్టేషన్లో ఉంచారో ఆ రాజకీయ నాయకుని పిలిపియండి. ఎవరైతే కొట్టారో వాళ్ళని ఉద్యోగాల నుంచి తక్షణమే తీసేయాలి. 3 రోజులు డ్యూటీలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఉన్న ప్రతి ఒక్క ఆఫీసర్ని తొలగించాలి విధుల్లో నుంచి. దీనికి సహకరించిన ఏసీపీతో సహా సస్పెండ్ చేయాలి. ఇది డీసీపీ గారికి తెలిసిన తర్వాత కూడా ఆయన కూడా
కళ్ళు మూసుకొని ఉన్నాడు అంటే ఆయనను కూడా సస్పెండ్ చేయాలి. తెలిసిన తర్వాత ఆయన దీని మీద యాక్షన్ తీసుకోవాలి కదా. వీళ్ళ పొలిటికల్ పవర్ లేకపోతే వీళ్ళు ఎందుకు చేస్తున్నారు ఇదంతా? ఈ నవీన్ కుమార్ యాదవ్ చేస్తుండా, అజారుద్దీన్ గారు చేస్తున్నారా? ఈ కావాలనే, లేదంటే ఈ ఖాళీద్ అనేటోడు వాడు ఇమేజ్ పెంచుకోవడానికి వీళ్ళ పేర్లు చెప్పినాడా అన్నది వాళ్ళకే తెలియాలి. అది మాకెట్లా తెలుస్తుంది? నువ్వు చెప్పిన పేర్లు మేము చెప్పినామని వాళ్ళు మా మీద సీరియస్ అవుతుంటే మేము ఎవరికి ఆన్సర్ చెప్పాలి? ఏ విధంగా చెప్పాలి? అంటే చూసుకోవచ్చు పూర్తిగా కూడా బాబుకు సంబంధించి ఒకసారి బాబుని చూపించే ప్రయత్నం చేయగా, పూర్తిగా కూడా బాబుకు సంబంధించి సుమారు సంవత్సరం నుంచి కూడా ఇట్లా ఇదవుతున్న పరిస్థితి, స్కూల్కి వెళ్లకుండా కేవలం బెడ్ మీద ఉన్న పరిస్థితి. గతంలో బాబుకి చిన్నప్పటి నుంచే నరాల వీక్నెస్ ఉందంటూ కూడా చెప్పిన పరిస్థితి ఉంది. ఇప్పుడేమో బాబు రోజు రోజుకైతే రికవరీ అవుతున్న పరిస్థితి. ఇదంతా కూడా మరి పోలీసుల అతి ఉత్సాహమా లేకపోతే రాజకీయ నాయకుల అండదండలతో చేస్తున్నటువంటి ఇది అనేది మాత్రం పూర్తిగా కూడా కన్ఫ్యూజన్గా అయితే మారుతూ ఉంటుంది మీకు. కానీ పూర్తిగా కూడా ఈ బాబుకు సంబంధించి క్లియర్గా కూడా అన్ని డాక్యుమెంట్స్ పట్టుకొని కోర్టుకు వెళ్ళిన పరిస్థితి ఉంది. ఏదైతే మానవ హక్కుల కమిషన్ దగ్గరికి వెళ్ళిన పరిస్థితి ఉంది, కేసులు నమోదు చేసిన పరిస్థితి ఉంది. కానీ మాకైతే న్యాయం జరగట్లేదంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి బాధ్యతలు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా కూడా ఈ వీడియోని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. పూర్తిగా కూడా ఈ బాబుకి న్యాయం జరిగేంత వరకు న్యూస్ లైన్ పోరాడుతూనే ఉంటుంది. చూస్తూనే ఉండండి న్యూస్ లైన్. మీ జర్నలిస్ట్ అన్న. ఈ పక్క మొత్తం ఇదంతా ఈ కాలు నడుస్తుంటే వంకర పోతుంది.